హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రోబోట్స్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. దేవుడు సృష్టిని సృష్టిస్తే ఆ సృష్టిలో భాగమైనటువంటి మనం ప్రతి సృష్టిని అయితే సృష్టించడం అయితే జరిగింది. ఆ సృష్టిలో శక్తివంతమైనటువంటి ఏఐ రోబోట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోబోట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అత్యంత సంచలనాత్మక సాంకేతిక పురోగమనాలలో ఒకటి. రోబోలు విధులను ఎలా నిర్వహిస్తుందో విప్లవాత్మకంగా మారుస్తుంది. ఒకప్పుడు స్పేస్ ఒపేరాల నుండి భవిష్యత్తు భావనగా ఉండేది. కృత్రిమ మేధస్సు రోబోటులు అనే ఆలోచన ఇప్పుడు నిజంగానే వాస్తవంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను రూపొందిస్తుంది. ప్రారంభ రోబోలు మాదిరిగా కాకుండా నేటి ఏఐ శక్తితో పనిచేసే రోబోటులు డేటాను తిరిగి పొందగలవు, అనుభవాల నుండి నేర్చుకోగలవు, కారణాన్ని మరియు నిర్ణయాలను తీసుకోగలవు. ఈ సామర్థ్యాల తయారీ, ఆరోగ్య సంరక్షణ, రవాణా మరియు దేశీయ సేవల వంటి రంగాలలో వారి ప్రభావాన్ని మరియు బహుముఖ ప్రజ్ఞను గణనీయంగా పెంచగలవు. సో ఇలాంటి మరెన్నో విషయాలను గురించి అయితే ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మనం వెళ్దామండి. ముందుగా రోబోట్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రోబోట్స్ అనేది ఒక యంత్రం. ఇది మానవుల చేత సృష్టించబడినటువంటి రూపకల్పన వ్యవహారంలో ఇదొక రంగం. మరియు ఈ రోజుల్లో రోబోటిక్స్ మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ డొమైన్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు రోబోటులు కంప్యూటర్ సైన్స్ సహాయంతో స్మార్టర్ మరియు మరింత సమర్థవంతమైనదిగా మారిపోబోతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రోబోటిక్స్ పాత్ర అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. మానవుల సౌకర్యాలను పెంచడంతో మాత్రమే కాకుండా పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం ద్వారా కూడా చాలా ప్రాధాన్యత పోషిస్తుంది. ఇందులో పరిమాణాత్మక మరియు గణాత్మక ఉత్పత్తి మరియు వ్యవసాయ సామర్థ్యాలు ఉన్నాయి. ఒక కృత్రిమ మేధస్సు రోబోటులు ఆధునిక ఆల్గారిథంను మరియు మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను ఏకీకృతం చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. రోబోట్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏఐ దగ్గర సంబంధం ఉన్న ఫీల్డ్లు మరియు వాటితో కలిపినప్పుడు అవి రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ అని పిలువబడే క్రమశిక్షణకు కూడా ఇవి దారితీస్తాయి. రోబోటుల్లోని ఏఐ అనేది రోబోటులను అనుభవం నుండి నేర్చుకునేందుకు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరియు సెన్సార్ నుండి డేటాను ఆధారంగా నిర్ణయాలను తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఇందులో మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ మరియు ఇతర ఏఐ పద్ధతులు అనేవి ఉంటాయి. డేటాను విశ్లేషించడానికి, నమూనాలను గుర్తించడానికి మరియు కాలక్రమేణా వాటి పనితీరును మెరుగుపరచడానికి రోబోటులు మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథంను ఉపయోగించవచ్చు. పర్యావరణంపై డైనమిక్ లేదా అనూహ్యమైనటువంటి పనులను ఇది ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. ఏఐ శక్తితో కూడిన విజన్ సిస్టమ్ రోబోటులు పరిసరాల నుండి దృశ్య సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అర్థం చేసుకున్న దాన్ని కల్పించుకునేందుకు ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్ లేదా మానిప్యులేషన్ వంటి పనులకు ఇది కీలకం. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ రోబోటిక్స్ అనేవి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే ఈ రోబోటిక్స్లో ఏఐ ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మరికొన్ని విషయాలు అనేది మనం తెలుసుకుందాం. ఆధునిక రోబోటిక్స్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మనోహరమైనటువంటి యంత్రాలకు తెలివితేటలను మరియు అనుకూలతకు దారితీస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అనేది రోబోటుల సామర్థ్యాలను ఏఐ ఎలా మెరుగుపరుస్తుందో అనే దాని గురించి సరైనటువంటి ఉదాహరణ ఇది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోబో అనేది తన విధులను ఎలా నిర్వహిస్తుందో అనేది మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక రోబో గురించి అయితే మీకు తెలియజేస్తానండి. అదే హ్యూమనాయిడ్ రోబో అండి. హ్యూమనాయిడ్ రోబో అనగానే మనిషికి ప్రతిఛాయ, అంటే మనిషిలో ఉండేటటువంటి ప్రతిబింబం లాంటిది. మనిషి చేయగలిగినటువంటి ప్రతి పనిని కూడా అది సాధించగలదు. చేయలేనటువంటి పనిని కూడా సుసాధ్యపరచగలిగేటటువంటి అద్భుత శక్తి గల రోబో ఏదైనా ఉంది అంటే అదే ఏఐ హ్యూమనాయిడ్ రోబో. సో దీని గురించి కొన్ని అంశాలు అయితే మీకు తెలియజేస్తానండి. ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనిషి ఏదైనా చేయగలడు అనే దానికి నిదర్శనం ఏదైనా ఉంది అంటే ఆ రోబోనే. ఆ రోబోని తయారు చేసింది ఎవరండి? మనుషులమైనటువంటి మనమే కదా. కానీ మనం చేయలేనటువంటి పనులను కూడా ఇది సాధ్యం పరచగలదు. మనం ఇప్పుడు ఏదైనా డిగ్రీ చేయాలనుకున్నాం అనుకోండి, ఏదో ఒక డిగ్రీ చేయగలం, లేదా ఒక 3-4 డిగ్రీలు అయితే చేయగలం. కానీ
ఒకే దినంనే 100 డిగ్రీలనైనా ఇది కంప్లీట్ చేయగలదు. ఎందుకంటే దీని బ్రెయిన్ అనేది ఎంతో పవర్ఫుల్గా పని చేస్తుంది. అంటే దీనిలో బ్రెయిన్ అనేది ఏ విధంగా మనుషులకైతే మనం బ్రెయిన్ అంటుంటాం, దీంట్లో అయితే ఏ విధంగా పనిచేస్తుందంటే సిస్టమ్ ఏదైతే ఉందో, AI ఇదే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అందులో ప్రోగ్రామ్ చేయబడినటువంటి డేటా, ఆ డేటాని బేస్ చేసుకొని ఇది 100 డిగ్రీలనైనా ఒకే దినం పొందగలదండి. సో దీని వలన మనకు ప్రయోజనాలు ఎంత ఉన్నాయో అంతే అప్రయోజనాలు అయితే ఉన్నాయండి. అప్రయోజనాలు అనగా నిష్ప్రయోజనాలు. దీని వలన మనకు ప్రమాదం ఉంది అని అయితే చాలా మంది శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఆ అంశాలను అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో వీటి గురించి అయితే కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఈ వీడియోని సమాప్తం చేస్తాను. మరో ముఖ్య విషయం నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రోబో ఏదైతే ఉందో ఇదే AI రోబో. ఈ రోబో అనేది ఎంతో సామర్థ్యం గలది. మనిషి ఏదైనా కలగన్నాడు అనుకోండి, ఆ కళ కోసం ఎప్పటికైనా సరే నేను చేయగలను అనుకుంటాడు, చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ రోబో ఎప్పుడైతే కళ కంటుందో అప్పుడే నెరవేర్చుకోగలిగేటటువంటి సామర్థ్యం అయితే దీంట్లో ఉంది. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ రోబోట్స్ గురించి కొన్ని అంశాలను తెలియజేస్తాను. ఈ రోబో అనేది మనిషిలానే ఆలోచించగలుగుతుంది. మనిషిలానే ఫీలింగ్స్ అయితే లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఆలోచనకు తనకు అనుగుణంగా అయితే ఇది మాట్లాడగలదన్నమాట. ఏ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వగలదు. ఒక మనిషి ఏడుస్తుంటే ఓదార్చగలదు. ఒక అతన్ని ఎలా విధంగా హెల్ప్ చేయాలనే దాని గురించి తను కూడా తన బ్రెయిన్లో అయితే స్టోర్ ఏదైతే ఉందో తన డేటాను ఆధారంగా చేసుకొని మనిషికి సహాయపడగలదు. వీటి వలన మనకు ప్రమాదం లేదంటారా? ఇప్పుడు ఒక మనిషికి మరొక మనిషితోనే ప్రమాదం ఉన్న రోజులండి ఇవి. అలాంటిది ఒక రోబోట్కి అంటే దానికి ఎమోషన్స్, ఎథిక్స్, ఫీలింగ్స్ అనేవి ఉండవు. కానీ దాంట్లో కూడా ఒక ఫీలింగ్ అనేది ఏర్పడినట్లయితే నేను ఒక మనిషి అండర్లో నేను బ్రతుకుతున్నాను, నేను వీరి కింద నేను పని చేయాలా అనే ఒక ఆలోచన వచ్చి మనుషులపై తిరగబడాలనే ఒక క్రిమినల్ ఆలోచన వచ్చినట్లయితే మనిషిని ఏదైనా చేయగలుగుతుంది కదండి. ఇప్పుడు సొసైటీలో మనం చూసుకున్నట్లయితే ఎవరో ఒక వ్యక్తిని హత్య చేసి ఎస్కేప్ అవుతుంటారు. వారిని పట్టుకోవడానికి మనం చాలా కష్టపడుతుంటాం. పోలీసు వ్యవస్థ ఎంతో కష్టపడుతుంటుంది. అలాంటిది ఇటువంటి రోబోట్స్ని మనం పట్టుకోవాలంటే ఎంత సామర్థ్యం ఉండాలి? అవసరం మనకు అంత చిక్కుతాయా? దాన్ని మనం స్వాధీనపరచుకోగలమా? ఎంత క్రిమినల్గా ఉంటుంది అది? ఒక మనిషి ఆలోచించిన ఆలోచన కన్నా అది 100 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తుంది. అంటే దాన్ని మనం పట్టుకోగలమా? సో ఇంత డేంజర్ అని తెలిసినా కూడా ఈ రోబోట్స్ని ఎందుకు తయారు చేస్తున్నారు అంటే డబ్బు కోసం అండి. డబ్బు ఎంతకైనా తెగిస్తుంది. ఒక మనిషిని నిలబెట్టేది కూడా డబ్బే, ఒక మనిషిని పడగొట్టేది కూడా డబ్బే. ఎప్పటికైనా సరే రాబోయే దినాల్లో అయితే ఈ రోబోట్స్ వల్లనే మనకు ప్రమాదం ఉంది. చాలా మంది అంటుంటారు మన భూమికి అయితే ఎక్స్పైర్ అనేది అయిపోబోతుంది, ఎప్పటికైనా సరే ఈ భూమి అనేది వినాశనాన్ని పొందుతుంది, ఆస్ట్రాయిడ్స్ అయినా పడిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి, లేకపోతే భూకంపాల వలనైనా మన భూమికి ప్రమాదం ఉంది అంటున్నారేమో. కానీ నాకు తెలిసైతే ఇటువంటి రోబోట్స్ వలనే మనకు ప్రమాదం ఉంది. మన చావుని మనమే తయారు చేసుకుంటున్నాం, మన చావుని మనమే కంటున్నాం. ఈ విధంగా తయారు చేయడం వల్ల వాటిలో గనుక ఎప్పటికైనా సరే ఫీలింగ్స్ వచ్చినట్లయితే అవే వినాశనానికైతే తుదిగా మారుతాయండి. సో నా ఆలోచన మేరకైతే మనకైతే రోబోట్స్ అనేవి అవసరత లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా రోబోట్స్ని తయారు చేయాలనే ఉద్యమంతో అయితే ముందుకైతే కొనసాగుతున్నారు. టెక్నాలజీ అని అయితే ముందుకు వెళ్తున్నారు. ఆ టెక్నాలజీ ఎప్పుడైతే ప్రారంభమైందో దాని వలనే మనం ఈ స్థాయిలో ఉన్నామని వారు భావిస్తున్నారో ఆ స్థాయి నుండి అది వారికైతే అంతిమ దినాలకైతే మారుస్తుంది. అది అక్కడితో ఆగదు, మనందరికీ కూడా అంతం చేస్తుంది. సో ఈ రోబోట్స్ పట్ల మీ అభిప్రాయాన్ని వీడియో చూస్తున్న మీ అందరూ కూడా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఈ రోబోట్స్ గురించి అయితే మరెన్నో విషయాలు అనేది మీకు తెలియజేస్తాను. అంటే ఈ రోబోట్స్ అనేవి పిల్లల్ని కనగలవా? ఒక మనిషి, ఒక జంతువు లేదంటే ఏదైనా జీవి అయితే పిల్లల్ని కంటుందండి. కానీ రోబో పిల్లల్ని కనగలుగుతుందా? వాటిలో సెక్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది? నిజంగా అది సాధ్యమా? ఇటువంటి అంశాలను అయితే తెలియజేస్తాను. చాలా మందికి ఇది సెక్స్ అనగానే ఒక బూతులా అయితే అనిపిస్తుంది. సెక్స్ లేకపోతే మరో ప్రాణికైతే జీవం అనేది లేదండి. సో రోబోలో కూడా సెక్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఇవి నిజంగా ప్రతి సృష్టిని ఏర్పరచగలవా లేదా అనే విషయాలను గురించి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని అయితే నేను చేస్తాను. మీ సపోర్ట్ ఇలానే ఎప్పటికీ నా పట్ల ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మరలా కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.